హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 120వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కర్ణుని యొక్క జన్మ వృత్తాంతం అనేది ముఖ్యమైనటువంటి భాగం. కుంతీదేవికి కన్యగా ఉన్నప్పుడే సూర్యవర ప్రసాదంతో కర్ణుడు ఎలా జన్మించాడు అనేటువంటి వృత్తాంతాన్ని వ్యాసుల వారు ఈ ఆఖ్యానంలో చెప్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రవచనంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర పాండు విదురుని యొక్క జన్మ వృత్తాంతం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క సంతానం గురించి మనం చెప్పుకోవాలి. అసలు మహాభారతాన్ని నడిపించినటువంటి కథానాయకులు వీళ్ళే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటప్పుడు. ఎవరయ్యా అంటే ఇటు ధర్మరాజు, అటు దుర్యోధనుడు, వీళ్ళందరికంటే ముందు పుట్టినటువంటి మహానుభావుడు కర్ణుడు. దుర్యోధనుడి కంటే పెద్దవాడు ధర్మరాజు అయితే ఆ ధర్మరాజు కంటే ఇంకా పెద్దవాడు కర్ణుడు. ఆ కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం మనం చెప్పుకోబోతున్నాం. నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దాంట్లో కుంతీదేవి పృథా అనేటువంటి పేరు కలిగినటువంటి ఆవిడ కుంతి భోజని కుమార్తెగా పెరిగి పెద్దదై అతిథులు, గురువులు, బ్రాహ్మణులకి సేవిస్తూ చిన్న వయసు నుంచే దుర్వాస మహర్షిని సేవించిన కారణంతో సంవత్సర కాలం పాటు ఆయన సంతోషించి ఆ సేవకి ఆవిడికి ఒక అద్భుతమైనటువంటి మంత్రోపదేశం చేయడం జరిగింది. ఆ మంత్ర ప్రభావంతో ఏ భగవంతుడినైనా సరే ఆహ్వానించి పుత్రుణ్ణి పొందవచ్చు. కాబట్టి తెలిసి తెలియనటువంటి ఆ వయసులో కుంతీదేవి సూర్య భగవాను ఆవాహించి ఆ మంత్రపఠనం చేసింది. సూర్యుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయింది ఒక్కసారి. అది మనం చెప్పుకున్నాం. విస్మితాచానవద్యాంగి దృష్ట్వా తన్మహాద్భుతం సాబ్రవీద్ భగవన్ కస్త్వమావిర్భూతో మమాగ్రతః. నాయన, ఎవరు నాయన నువ్వు మా ఎదురుగుండా వచ్చి నుంచున్నావు అని చెప్పి, కస్త్వం ఆవిర్భూతః కహాత్వం, నీవెవరు నాయన మహానుభావులాగా ఉన్నావు. మమ అగ్రతః ఆవిర్భూతః, నా ఎదురుకుండా నువ్వు ఆవిర్భవించావు. ఎవరు స్వామి అనగానే ఆదిత్యుడు సూర్యభగవానుడు అంటున్నాడు, ఆహూతోపస్థితం భద్రే ఋషి మంత్రేణ చోదితం. మహర్షి ఇచ్చినటువంటి మంత్రోపదేశంతో చోదితం ప్రేరేపించబడినటువంటి నేను ఆహూతః ఉపస్థితః, నీ చేత ఆహ్వానించబడి, మంత్ర ప్రేరణతో ఆహ్వానించబడి ఉపస్థితం, నీ ఎదురుకుండా వచ్చి నుంచున్నాను. అలాంటి నన్ను విద్ధిమాం పుత్రలాభాయ దేవమర్కం శుచిస్మితే. ఓ శుచిస్మితే, ఓ శుభ్రమైన అందమైనటువంటి నవ్వు కలిగినటువంటి దాన, నన్ను సూర్య భగవానుడిగా తెలుసుకో. దేవమర్కం మాం విద్ధి, సూర్య భగవానుడిగా, అర్కం దేవం, అర్క అంటే సూర్య భగవానుడిగా, మాం విద్ధి నన్ను గ్రహించు, నన్ను తెలుసుకో. దేనికోసం వచ్చానంటావా? పుత్రలాభాయ, నీకు పుత్రుని సంతానాన్ని కలిగించడానికి వచ్చాను. ఎందుకంటే అది మంత్ర ప్రభావంలో అదొక భాగం. ఆ మంత్ర ప్రభావంతో కావలసినటువంటి దేవుడు, ఆహ్వానించబడినటువంటి దేవుడు రావడమే కాకుండా కుంతీదేవికి పుత్రుణ్ణి ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకటి రావటము, ఇంకోటి పుత్రలాభము, రెండు కలుగుతాయి. కాబట్టి పుత్రలాభం కోసం నేను వచ్చాను, నీకు పుత్రుణ్ణి ఇవ్వటానికి అని చెప్పారు. అంటే రెండు లాభాలు ఆ ఒక్క మంత్ర ప్రయోగంలో జరుగుతాయి. పుత్రస్తే నిర్మిత శుభ్రు శృణు మహాదృక్శుభాననే, మహాదృక్శుభాననే, ఒక శుభాననే, శుభమైనటువంటి ఆనందం కలిగిన దాన. ఆనందం అంటే ఒక సుందరమైనటువంటి శుభకరమైన ముఖం కలిగిన దాన. మహాదృక్ పుత్రస్తే నిర్మిత శుభ్రు,
నీకు ఒక శుభ్రమైనటువంటి మహావీరుడైనటువంటి కుమారుణ్ణి నేను ఇస్తున్నాను. ఎట్లాంటి వాడు? ఆదిత్యే కుండలే బిభ్రత్ కవచం చైవ మామకం. నా వరప్రసాదంతో పుట్టుకతోనే కవచ కుండలాలు ధరించబడి జన్మించేటువంటి కుమారుడు అతను. బిభ్రత్ కవచం, బిభ్రత్ అంటే ధరించినటువంటి, కవచాన్ని ధరించినటువంటి వాడు. కవచంతో పాటుగా కుండలే, ఆదిత్యుని వరప్రసాదంతో కుండలాన్ని కూడా చెవికి పెట్టుకునేటువంటి ఆ కుండలాలని, శరీర భాగానికి ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని ధరించినటువంటి మామకం పుత్రను నా కుమారుడు జన్మించబోతున్నాడు నీ ద్వారా. ఎట్లాంటి వాడయ్యా అంటే శస్త్రాస్త్రాణామభేద్యశ్చ భవిష్యతి శుచిస్మితే. ఆ కవచం మామూలు కవచం కాదు. శస్త్ర అస్త్రేణ అభేద్యశ్చ అన్నారు. శస్త్రముల చేత అస్త్రముల చేత అభేద్యమైనది, ఎవరు భేదించలేనటువంటి కవచం అది. ఎవరు దాన్ని ఆయన యొక్క శరీరం నుండి విభేదపరచలేనటువంటి కవచం అది. ఎవరు విభేదపరచలేరు? ఎవరైనా సరే, దేవతలైన, అసురులైన, యక్షకిన్నర గంధర్వులైనా సరే ఆయన నుండి ఆ కవచాన్ని తీయలేరు. వాళ్ళ యొక్క ఆయుధాలతో, ఎటువంటి అస్త్రాలతో అయినా సరే. అస్త్రము అంటే మంత్ర ప్రయోగం ద్వారా ప్రయోగించినటువంటి ఆయుధాల చేత కూడా ఈ కవచం ఆయన నుండి విడిపోదు. ఆయన తీస్తున్నారు, ఆయనంతటా ఆయన తీస్తున్నారు. భవిష్యతి సూచిస్తే అట్లాంటి సహజ కవచ కుండలాలతో పుట్టినటువంటి పుత్రుని నీకు ప్రసాదిస్తున్నాను. అట్లాంటి కుమారుడిని పుట్టక ముందే, ఆ కుమారుడు పుట్టక ముందే చెప్పేస్తున్నాడు, ఇలాంటి కుమారుడు నీకు ఇస్తున్నాను. అంటే దేవతల యొక్క ప్రణాళిక ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంశావతరణ పర్వంలో ఎవరుగా ఎవరి ద్వారా పుడుతున్నారు అనేటువంటివన్నీ వ్యాసుడు వారు అంతకంటే ముందు దేవతలే నిర్ణయించేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఎవరెవరి ద్వారా ఎవరు పుట్టారు. రామాయణంలో కూడా అంతే, వానరులు ఎవరి ద్వారా ఎవరెవరు పుట్టారనేటువంటిదంతా బ్రహ్మ నిర్దేశించేశారు, వాళ్ళందరూ నిర్ణయించేస్తున్నారు. అలా ఇక్కడ కూడా అంతే, అంశావతరణ పర్వంలో ఇవన్నీ చెప్పుకున్నారు. కాబట్టి సూర్య భగవానుని యొక్క వరప్రసాదంతో ఇక్కడ కర్ణుడు జన్మిస్తున్నాడు. నాస్య కించిదదేయం చ బ్రాహ్మణేభ్యో భవిష్యతి. నాస్య కించిదదేయం. అతడు ఎట్లాంటి వాడు? ఆ కర్ణుడు పుట్టినటువంటి పుత్రుడు ఎట్లాంటి వాడంటే అతడు బ్రాహ్మణునికి ఇవ్వనిదంటూ ఏది లేదు. ఏది కావాలంటే అది ఇస్తాడు. బ్రాహ్మణులు అడిగింది నా అస్య కించిత్ అదేయం. దేయము అంటే ఇచ్చేది, అదేయం అంటే ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. అతను ఇవ్వలేనిది ఎవరికి అంటే బ్రాహ్మణేభ్యో, బ్రాహ్మణులకి అతను ఇవ్వలేనిదంటూ ఏది లేదు. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారిగా వచ్చినప్పుడు ఏం కావాలని ఆయన బ్రహ్మాండమైన లిస్టు చదువుతాడు. చెప్పండి ఏం కావాలో చెప్పాలండి. గజ త్వరగా అశ్వాలు కావాలా, ఏం కావాలంటే అవి ఇస్తాను. బంగారం కావాలా ఇస్తాను, భూమి కావాలా ఇచ్చేస్తాను, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. లేకపోతే నా యజ్ఞ ఫలితం అంతా ఇచ్చేస్తాను, ఏది కావాలంటే అన్ని అవన్నీ హక్కలేదయ్యా నాకు కావాల్సింది అవన్నీ. ఇట్లా బ్రాహ్మణులకి ఆయన ఇవ్వలేనిదంటూ ఏది లేదు, ఏది కావాలంటే అది ఇచ్చేయగలదు. అట్లాంటి మహానుభావుడు పుత్రుని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఇక్కడ వృధకి ముందే చెప్తున్నాడు సూర్యభగవాన్. చోద్యమానో మయా చాపి నక్షమం చింతయిష్యతి. మయా చోద్యమాన అపి, నేను చెప్పినప్పటికీ కూడా అతడు బ్రాహ్మణులకి దానం చేయడంలో వెనకాడడు. నేను వారించినా కూడా, అయ్యా వద్దు నాయన ఇది మంచిది కాదు అన్నా కూడా, అని నివారించినా కూడా చెప్పి చూస్తాను. అయినా సరే అతని నియమం ఏంటంటే బ్రాహ్మణులకి ఏది కావాలని తెలుస్తాడు. కర్ణుడి యొక్క గొప్పతనం దానవీర సూర్యకర్ణ అని చెప్పడంలో, దాన గుణంలో అంత గొప్పవాడు. బ్రాహ్మణులకి సేవించడం. మయా చోద్యమాన, నా చేత ప్రేరేపించబడినప్పటికీ కూడా, నివారించబడినప్పటికీ కూడా నక్షమం చింతయిష్యసి, అతని ఆలోచనని నక్షమం ఆపశక్యం కానే కాదు. దాస్యత్వేవ హి విప్రేభ్యో మానీ చైవ భవిష్యతి. దాస్యత్వేవ హి విప్రేభ్యః. మాని, మాని అనే దానికి అర్థం స్వాభిమాని, అభిమాని మొదలైనటువంటి గౌరవించబడేటువంటి వాడుగా వాడు పెరిగి పెద్దవాడవుతాడు. బ్రాహ్మణుల చేత చక్కగా గొప్ప కీర్తిమంతుడిగా, దానం చేసేటువంటి గుణాలు కలిగినటువంటి వాడిగా కీర్తిమంతుడిగా తయారవుతాడు అని వైశంపాయనుల వారు మళ్ళీ జన్మేజయుడికి చెప్తున్నారు. ఏవ ముక్తా తతః కుంతి గోపతిం ప్రత్యువాచ. ఈ విధంగా చెప్పినటువంటి ఆ ఆదిత్యునితో, సూర్య భగవానుడితో కుంతి గోపతిం ప్రత్యువాచ. కుంతి ప్రత్యువాచ, కుంతీదేవి తిరిగి సమాధానం ఇస్తుంది. ఎవరితో అంటే ఇక్కడ సూర్య భగవానుడు అనే పదానికి కొత్త పదం ఇచ్చారు చూడండి. గోపతిం. పతి అంటే భర్త. గోపతి అనే పదానికి అర్థం ఏంటంటే గో అనే అర్థానికి కిరణములు అని అర్థం. కిరణాల సముదాయానికి పతి, నాథుడు అంటే సూర్య భగవానుడు. సహస్ర కిరణాలు, మొత్తం అద్భుతమైనటువంటి
వేలాది కిరణాలు కలిగినటువంటి మహానుభావుడు, సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్య తేజోవంతుడు. గోపతిం ప్రత్యువాచ, ఇది కొత్త పదం సూర్య భగవానుడు. గోపతి, గోపతిం ప్రత్యువాచ, సూర్య భగవానుడితో అంటుంది కుంతీదేవి, అయ్యా నేను కన్యని, అంతేకాకుండా తండ్రి చాటు బిడ్డని, నాకు ఇవన్నీ ఏమి తెలియదు, కాబట్టి నన్ను వదిలే, నేనేదో ఆయన ఏదో మంత్రం ఇచ్చారు చెప్పారు కదా, నేనేదో పరీక్షించుకున్నాను, మీరు వచ్చేసి నేను పిల్లనిస్తా అంటే అమ్మో నా వల్ల కాదు. కన్యా, ఇక్కడ ఒక అక్షరం తప్పు పడింది, పితృస అని పడింది. కన్యా పితృవశ, పితృవశ అని ఉండాలి. కన్యా పితృవశాచాహం పురుషార్థో నైవమే. అంతకుముందు ఎక్కడైతే తప్పు పడిందో మనం కనుక్కోవడానికి ఒక చిన్న ఉపాయం చెప్పాను నేను. అదేంటంటే అక్షరాలు ఒక్కసారి కౌంట్ చేసుకుంటే చాలు. ఇక్కడ పురుషార్థో నైవమే అన్నప్పుడు ఇటు 4 అటు 4, 8 అక్షరాలు కనిపిస్తున్నాయి. పురుషార్థో 4, నైవమే 4. ఇక్కడ చూడండి, కన్యా పితృసాచాహం 7 అక్షరాలే ఉన్నాయి, అంటే ఒక అక్షరం పోయింది. ఆ అక్షరం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మూలంలోకి వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ పితృవశ అని ఉండాలి. పితృవశ అంటే తండ్రి యొక్క వశంలోకి. ఒకసారి ఇక్కడే మీకు మూలం కూడా చూపిస్తాను, మీకు అప్పుడప్పుడు తెలుసుకుంటే మంచిది, మనం ఎటువంటి మూలం ఫాలో అవుతున్నామో. ఇది సంస్కృతం, మహాభారతం మూలం, మహాభారతానికి ఆది పర్వం మూలం. ఇది శ్రీకృష్ణాచార్య గారు ఇది ఈ పుస్తకంలో మనం చూస్తే చత్వారింశ ధృతరాష్ట్ర వివాహార్థే భీష్మ విదుర సంవాద. దీని కింద తర్వాత సుధాయా బాల్య చరిత్ర కథనం, 20+100, 120వ అధ్యాయం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇదే 120 అధ్యాయం దీంట్లో. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వీళ్ళ యొక్క సంవాదంలో 12 శ్లోకాలు అయిపోయినాయి. 13. కుంతి ఉవాచ ప్రసీద. ఇందులో ఏమొచ్చింది మనకి, కన్యా పితృవశ అనే దగ్గర పదం పోయింది మనకి. ఆ పదాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ సార్. రైతు భయం ఇంకా పైన ఇక్కడ కనిపిస్తుంది. కన్యా పితృవశాచాహం పురుషార్థో నైవమే. ఇక్కడ పితృవశ, చక్కగా ఈ అక్షరం కరెక్ట్ గా పడింది. ఇదిగో వశ, ఈ పదం మనకు అక్కడ తప్పు పడింది, పితృసా అని పడింది, పితృవశ అని రాసి. కాబట్టి ఈ మూలం అనేటువంటి ఒకసారి మన దగ్గర పెట్టుకుంటే అక్షరాలు అనేవి దోషాలు లేకుండా ఉంటాయి. పితృవశ అంటే తండ్రి వశంలో పెరిగిన దాన్ని, తండ్రి యొక్క అండదండలతో, తండ్రి చేతల్లో నేను ఆయన యొక్క అడుగుజాడలో నడుచుకునేదాన్ని, కన్యని నేను.
కన్యా పితృవశాచాహం పురుషార్థో నైవమే. ఇంకా పురుషార్థాలు కూడా నాకు తెలియవు, చిన్న వయసులో ఉన్న దాన్ని. నిన్న మనం చెప్పుకున్నాం, ఏది అణిమాండవ్యుడి కథలో 14 సంవత్సరాల వరకు బాల్యంలో ఉంటాం. అప్పటికి ఏ శాస్త్రాలు చదివి ఉండారు కాబట్టి పురుషార్థాలు ఇంకా తెలియవు, అప్పటికి ధర్మార్థ కామాలు ఏం తెలియవు. పురుషార్థో నైవమే, నాకు ఇంకా పురుషార్థాలు తెలియదు ఆయన, నువ్వు అప్పుడే పిల్లాన్ని ఇస్తున్నా అంటూ నువ్వెక్కడ దొరికి, నేను ఏదో మంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి పరీక్షించాను ఆయన అని చెప్పి ఎత్తినోరు కొట్టుకుంటుంది అక్కడ వృధా. ఏం చేస్తాం కానీ ఆ వయసులో. అయితే ఇక్కడ విధిరాత అంతే. అక్కడేమన్నా అణిమాండవ్యుడు కూడా అదే చెప్పాడు, చిన్న వయసులో వాళ్ళకేమీ తెలియదు. కానీ ఈ వయసులో ఆవిడికి ఆ విధంగా సూర్యవర ప్రసాదంతో కర్ణుడు ఇప్పుడు జన్మించాలి, పాండవుల కంటే పెద్దవాడిగా జన్మించాలి. ఆ తర్వాత అందువల్ల ఇవన్నీ కూడా అసలు కర్ణుడు ఎట్లాంటి వాడు అనేటువంటిది కూడా మనం వివరంగా చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ పాఠంలో చూద్దాం ఒకసారి. కాబట్టి కన్యా పితృవశాచాహం పురుషార్థో నైవమే. మధ్య మధ్యలో అది ఎందుకు చూపిస్తున్నానంటే ఒరిజినల్ భారతం మనం ఇక్కడ చెప్పుకునేటువంటి పాఠం ఆ పుస్తకాన్ని అనుసరించి వస్తున్నటువంటి పుస్తకం. ఇక్కడ 120వ అధ్యాయం చెప్పుకుంటుంటే ఆ పుస్తకంలో కూడా 120వ అధ్యాయం ఇదే శ్లోకంతో ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకం యొక్క టైటిల్ కూడా మీరు ఇందాక చూశారు కాబట్టి అది ఫాలో అవ్వచ్చు. గీతా 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 ప్రెస్ వాళ్ళ యొక్క పుస్తకాల్లో కొంచెం తేడా ఉంటుంది, ఒక 10-20 అధ్యాయాలు దీనికి దానికి భిన్నంగా ముందు వెనకల్లో ఉంటుంది. కాబట్టి పుస్తకం మనం చెప్పేది అక్కడ పుస్తకం అది సరి అయినటువంటి. కశ్చిన్మే బ్రాహ్మణ ప్రాదాద్ వరం విద్యాం చ శత్రుహన్. కశ్చిన్మే బ్రాహ్మణ ప్రాదాద్, ఒకనొక బ్రాహ్మణుడు నాకు ఈ వరం ఇచ్చాడయ్యా. కశ్చిత్ బ్రాహ్మణ అంటే ఒకనొక బ్రాహ్మణుడు, ప్రాదాద్వరం విద్యాం చ శత్రుహాన్. శత్రుహన్ అంటే శత్రువుల్ని సంహరించేటువంటి కిరణాలు కలిగిన ఓ మహానుభావ సూర్య భగవాన, నాకు ఈ విద్యని ఈ వరాన్ని ఒక బ్రాహ్మణుడు ఇచ్చాడు. నేను చేసినటువంటి సేవలకి మురిసిపోయి బాబు చక్కగా ఆయన నాకు ఈ వరం ఇచ్చాడు. తద్విజిజ్ఞ ఆశయ, ఇది తెలుసుకోవాలి, ఈ విద్య ఏంటో తెలుసుకోవాలనే ఆతృతలో నేను నిన్ను ఆహ్వానించానయ్యా, అంతకు మించి ఏం లేదు. తద్విజిజ్ఞాసయాహ్వానం కృతవత్యస్మి తే విభో. కృతవతి అస్మి, కృతవత్యస్మి. కాబట్టి ఆ విద్య గురించి తెలుసుకోవాలి, ఇది ఎలా ఫలిస్తుంది, ఈ మంత్ర ఫలితం ఎలా ఉంటుందో అనే పరీక్షించుకోవటం కోసం కృతవత్ అస్మి ఆహ్వానం, నిన్ను ఆహ్వానం చేశాను మహానుభావ, కాబట్టి ఇది నా అపరాధమే, క్షమించు. ఏతస్మిన్ అపరాధే త్వాం శిరసాహం ప్రసాదయే. శిరసా అహం ప్రసాదయే, ఎందుకంటే ఏతస్మిన్ అపరాధ, నిన్ను ఈ విధంగా ఆహ్వానించి అపరాధం చేశాను నాయన. శిరసా ప్రసాదయే అహం, నేను శిరసా వందనం చేసి నిన్ను వేడుకుంటున్నాను నాయన, ప్రసాదం అనుగ్రహించు, ఆగ్రహించు మాకు అని చెప్పి వేడుకుంటుంది కుంతీదేవి. అంతేకాకుండా చివరికి ఒక అద్భుతమైనటువంటి పదం కూడా ప్రయోగిస్తుంది. యోషితో హి సదా రక్ష్యాః అపరాధేపి నిత్యశః. నిత్యము యోషిత అనే పదానికి అర్థం స్త్రీలు, యువతులు, స్త్రీలు మొదలైనటువంటి వారు సదా రక్ష్యాహి, ఎప్పుడు ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారు కదా. హి అంటే కదా అని అర్థం. స్త్రీలు ఎప్పుడు రక్షించబడుతూ ఉండేవాళ్ళు కదా, ఒక్కో వయసులో ఒకళ్ళ చేత రక్షించబడుతూ ఉంటారు. అలా యోషితో హి సదా రక్ష్యాః స్వపరాధే రక్ష్యాస్త్వపరాధేపి నిత్యశః. అందులో వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి పెద్దవాళ్ళ చేత రక్షించబడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మీలాంటి మహానుభావుల చేత ముఖ్యంగా రక్షించబడుతూ ఉంటారు. ఒక్కో వయసులో ఒకసారి పుత్రుల చేత, తండ్రి చేత, భర్త చేత అలా అలా రక్షించబడుతూ ఉంటారు. మీలాంటి మహానుభావుల చేత ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీలు సదా నిత్యశః ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారు. కాబట్టి నేను చేసిన అపరాధాన్ని మన్నించి నీ పని నువ్వు చూసుకో అన్నది బాబు. వెళ్ళిపోనాయన. అబ్బే లేదమ్మా, తప్పు చేస్తున్నావు, కాదు వచ్చిన పని అవ్వాల్సిందే అని. సూర్య ఉవాచ వేదాహం సర్వమేవైతత్ దుర్వాసావరం దదౌ. వేదాహం, అహం, వేదాహం అనేది విడదీస్తే అహం వేద. వేద అంటే నాకు తెలుసు, విత్ జ్ఞానే వేదం, వేదం అంటే అహం వేద, నాకంతా తెలుసు అమ్మాయి. సర్వమేవైతత్ దుర్వాసా వరం దదౌ. దుర్వాసుడు నీకు ఆ వరం ఇచ్చాడు, అదంతా నాకు తెలుసు. కాబట్టి ఆయన మంత్ర ప్రభావం చేతే నేను వచ్చాను. ఆ మంత్ర ప్రభావం గనక పూర్తి చేయకపోతే అది మంత్రానికే అపకారము, అంతేకాకుండా దుర్వాసుడికి కూడా కోపం వస్తుంది. ఆయన నువ్వు వెళ్ళావు, ఏం చేయకుండా వచ్చేవి, నా మంత్రాన్ని నువ్వు ఫలింప చేయలేదా అని చెప్పి ఆయనకి కోపం వస్తుంది. అసలు ఆయన గురించి నీకు తెలుసు కదా. సంత్యజ్య భయమే వేహ క్రియతాం సంగమో మమ. కాబట్టి నాకు ఆ విషయం తెలిసే నేను వచ్చాను, కాబట్టి భయపడ మాకు,
క్రియతాం సంగమో మమ, కాబట్టి నాతో సంగమించు, నీకే భయమో ఉండదు. క్రియతాం సంగమో మమ, నా సంగమాన్ని స్వీకరించు, అంగీకరించు. ఎందుకంటే అమోఘం దర్శనం మహ్యం, మహ్యం దర్శనం అమోఘం. సూర్య భగవానుడి దర్శనం అంటే మామూలు దర్శనం, అమోఘమైనటువంటి దర్శనం. సూర్య భగవానుడి కిరణాలు, ఆ కిరణాలు శరీరం మీద పడితేనే చాలు. అట్లాంటిది సూర్య భగవానుడి సాక్షాత్కరిస్తే ఇంకేం కావాలి? అమోఘం దర్శనం మహ్యం, ఆ దర్శనం మహ్యం ఆహూతశ్చాస్మి తే శుభే. అట్లాంటి నన్ను నువ్వు ఆహ్వానించావు. నీ ఆహ్వానాన్ని వినగానే నేను మంత్ర ప్రభావంతో నేను ఇక్కడికి వచ్చాను. శుభే, మంగళకరమైన దాన. వృధాహ్వానేపి తే భీరుః దుఃఖస్యాన్నాత్ర సంశయః. ఇంకోటి సందేహమే లేకుండా చెప్తున్నాను, ఆహ్వానం వృధాగా చేసిన దోషం అవుతుంది. నువ్వు ఆహ్వానించావు, ఆ ఆహ్వానం వృధా చేస్తే అది దోషం అవుతుంది తెలుసా? ఓ భీరు, భీరు అంటే ఓ పిరికిదానా అని అర్థం, ఓ భయపడేదానా. స్త్రీలకు సహజంగా ఉండేటువంటి పిరికితనం ఏదైతే ఉంటుందో, కాబట్టి స్త్రీలను భీరు అని కూడా సంబోధించవచ్చు. అమ్మాయి భీరు అంటే భయం కలిగేదానా, భయవంతురాలా అని. వృధా ఆహ్వానే అంటే ఏ పని లేకుండా మహానుభావులైనటువంటి వాళ్ళని ఈ విధంగా ఆహ్వానిస్తే దోషస్యాన్నాత్ర సంశయ, దోష స్యాత్, అది దోషానికే అవుతుంది. అత్ర సంశయ నాస్తి, అందులో సందేహమే లేదు. యద్యేవం మన్యసే భీరు కిమాహ్వయసి భాస్కరం, యది మాం అవజానాసి ఋషిః సన్ న భవిష్యతి. యద్యేవం మన్యసే భీరు కిమాహ్వయసి, ఇంత పిరికిదానివైతే నన్ను ఎందుకు ఆహ్వానించవు చెప్పు? కిమాహ్వయసి భాస్కరం, భాస్కరుణ్ణైనటువంటి నన్ను, సూర్య భగవానుడైనటువంటి నన్ను ఎందుకు ఆహ్వానించవు? యది మాం అవజానాసి, నన్ను ఈ విధంగా అవమానిస్తే ఋషిః సన భవిష్యతి, ఆ ఋషికి కోపం వస్తుంది. ఆయన తిరస్కరించినటువంటి వాడు, ఆయన మంత్రాన్ని ఆయన్ని తిరస్కరించినటువంటి దోషం కూడా నీకు వస్తుంది, నన్నే కాకుండా. సూర్య భగవాన్ని నిందించి పంపించినటువంటి, అవమానించి పంపించిన దోషం వస్తుంది, దుర్వాసుడి యొక్క మంత్రానికి అపకారం వస్తుంది, దుర్వాసుడికి కూడా అది అపఖ్యాతి అవుతుంది కదా. కాబట్టి ఇది జరగకూడదులా. మంత్రదానేన యస్మాత్ అవలేపేన దత్తిత, మంత్రదానేన, ఆయన మంత్రం నీకు దానం చేసిన ఫలితం రావాల్సింది. ఆయన నీకు అవన్నీ ముందే ఆలోచించి ఇచ్చాడు. అందుకే అక్కడ చెప్పాడు, ఈమెకి రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి ఆపదని గమనించి ఇచ్చాడు దుర్వాసుడు అనేటువంటి ముందే చెప్పారు అక్కడ. కాబట్టి మంత్రదానేన యస్మాత్, ఏ మంత్రదానం వల్లైతే ఏవైతే ఫలితాలు కలగాలో అవన్నీ కనిపించాల్సిందే. అంతేకాకుండా కులం చతే అద్య ద్రక్ష్యామి క్రోధదీప్తేన చక్షుష, ఒకవేళ అలా కాకుండా ఉంటే నీవు నీ వంశం అంతా కూడా దక్ష్యామి, నా క్రోధానంలో దగ్ధమైపోతుంది తెలుసా అని కూడా చెప్పారు. నా యొక్క చక్షువులతోనే, నా దీప్తమైనటువంటి క్రోధదీప్తమైనటువంటి చక్షువులతో ఈ వంశమే తగలబడిపోతుంది, అంధకారంలో మాడిపోతుంది. ఈ విధంగా చెప్తూ సూర్య భగవానుడు మంత్ర ప్రభావం పాటించవలసిందే, ఆహ్వానం అనేటువంటిది వృధా కాదు. అంటే ఏ వైశంపాయన ఉవాచ, వైశంపాయనం చెప్తున్నాడు కుంతీదేవి, తర్వాత ఏమన్నాడు? ముందు జనమేజయుడికి చెప్తున్నాడు, తర్వాత కుంతీదేవి మాటలు ఏమన్నాయో వ్యాసుల వారు వివరంగా ఇస్తారు. ఏవముక్త బహువిధం సాంత్వపూర్వం వివస్వత, వివస్వత, వివస్వత అంటే తేజోవంతమైనటువంటి కిరణాలు కలిగిన వాడు సూర్య భగవానుడు అని అర్థం, వివస్వంతుడు. ఏవముక్తా బహువిధం, ఈ విధంగా అనేకమైనటువంటి రకాలుగా సూర్య భగవానుడి చేత సాంత్వపూర్వమైనటువంటి వచనాలు చెప్పగా, అంటే కుంతీదేవిని ఏ విధంగా అయితే నచ్చ చెప్పాలో ఆ విధంగా నచ్చ చెప్పినటువంటి ఆ వచనాలన్నీ విన్నటువంటి తర్వాత సాతు, సా అంటే ఆమె, ఆ కుంతీదేవి మాత్రం అంగీకరించాల, సంగమానికి అంగీకరించాల. సాతు నైచ్ఛద్వరారోహ కన్యాహమితి భారత, అయ్యా నేను కన్యన్ నాయన, నన్ను నా అని చెప్పి మొత్తుకుంది. సాతు నైచ్ఛద్వరారోహ కన్యా అహమితి భారత, అహం కన్యా ఇది భారత, నేను కన్యని స్వామి, మీరెన్నైనా చెప్పండి, అహం నైచ్ఛత్, నేను ఇష్టపడట్లేదు, నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే నాకు భయం అని చెప్తుంది. ఆ భయం ఏమిటనేది ఏంటంటే కన్యత్వం అనేటువంటిది పోతుంది. బంధుపక్ష భయాద్భీత లజ్జయా చ యశస్విని, బంధువులందరూ ఉంటారు, నాకు ఒక యశస్సు, ఒక కీర్తి మా వంశంలో ఉన్నది, కాబట్టి అవన్నీ పోతాయి అని సిగ్గుపడుతూ చెప్పింది. బంధుపక్ష భయాద్భీత లజ్జయా చ యశస్విని తామర్క పునరేవేద బ్రవీద్ భరతర్షభ.
అలా భయపడుతూ సిగ్గుపడుతూ చెప్పినటువంటి బంధుపక్ష భయంతో చెప్పినటువంటి ఆమె మాటలకి అర్కః తాం అర్కః సూర్య భగవానుడు తాం అర్కః పునరేవేద పునరేవేద మళ్ళీ తిరిగి సూర్య భగవానుడు ఆమెతో చెప్తున్నాడు అబ్రవీత్ భరతర్షభ ఏమని ఆ విషయంలో నువ్వేం భయపడక్కర్లేదమ్మా నీ కన్యత్వానికి ఎటువంటి భంగము కలగకుండా పుత్రుడు జన్మిస్తాడు మత్ప్రసాదాన్ నతే రాజ్ఞి భవిత దోష ఇత్యుత మత్ప్రసాదాత్ నా యొక్క అనుగ్రహంతో భగవంతుడు దేవతల యొక్క అనుగ్రహంతో ఎటువంటి దోషము రాదమ్మా నీ యొక్క కన్యత్వానికి దూషత్వం అనేటువంటి రాదు ఎటువంటి దోషము రాదు అంతకుముందు వ్యాస భగవానుడు ఇలా పుట్టాడు ఇప్పుడు కర్ణుడు యొక్క జన్మ అలా కలుగుతున్నది మత్ప్రసాదాత్తే రాజ్ఞ అనగానే కుంతిదేవి అంటుంది అట్లయితే ప్రసీద ప్రసీద భగవన్ మహ్యం అవలేపో హి నాస్తి మే నా వైపు నుంచి దోషం రాకుండా నా కన్యత్వానికి ఎటువంటి దోషము రాకుండా అనుగ్రహించండి స్వామి ప్రసీద భగవన్ హే భగవన్ ప్రసీద అనుగ్రహించండి మహ్యం అవలేపో హి నాస్తి మే నా దోషం కన్యత్వానికి దోషం కాకుండా త్వయైవ పరిహార్యం స్యాత్ కన్యాభావస్య దూషణం కన్యాభావ దూషణం అయినటువంటి కారణానికి మీరే పరిహారం చేయలేదు మీరే ఆ సమస్యని పరిష్కరించేటువంటి ఉపాయాన్ని మీరే చెప్పండి ఎలా అనేటువంటిది కుంతిదేవి ఎందుకంటే ఓ పక్కన అలాంటి మహానుభావులు వచ్చినప్పుడు అలాంటి మహానుభావులతో అంగీకరిస్తే ఒక తప్పు అంగీకరించకపోయినా ఒక తప్పు అలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి ఇవి మనం ఇప్పటికీ మహాభారతంలో 2-3 పద్యాలు ఇలాంటి సంఘటనలు చూసాము అట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఏం చేయాలి అనేటువంటి తర్కం జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళ మీదే భారం వేయటం అనేది పెద్దవాళ్ళ మీదే భారం వేయటం అనేది జరిగింది ఇప్పటిదాకా కూడా అక్కడ సత్యవతీదేవి కూడా మత్స్యగంధిగా ఉన్నప్పుడు కూడా పరాశరుడి మీదే ఆ భారం వేసింది అయ్యా నేను తండ్రి చెప్పింది వింటానని చెప్పింది ఆవిడ ముందు తర్వాత పరాశర మహర్షి ఈ విధంగా కన్యత్వం దోషత్వం కాకుండా చేయగలిగిన సమర్థుడు కాబట్టి వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేశారు ఎందుకంటే ఇగో వ్యాస భగవానుడు జన్మించాలి ఇది అన్ని యుగాల్లోనూ కలిగేటువంటిది అలా ఇక్కడ కూడా కుంచివాచ కుంతీదేవి విషయంలో కూడా అలాగే జరిగింది అప్పుడు ఆదిత్యుడు అంటున్నాడు సూర్య భగవానుడు జపయాతు భయం తేజ్య కుమారం ప్రసమీక్ష్యసే మయాత్వం చాప్యనుజ్ఞాత పునః కన్యా భవిష్యసి యపయాతు భయం తేజ్య యపయాతు అంటే తొలగించుకో నీ భయాన్ని నీ మనసులోంచి తొలగించేసుకో అద్య కుమారం ప్రసమీక్ష్యసే ఇప్పుడే ఈ రోజే నీ కుమారుని చూస్తావు అంటే వారి యొక్క కలయిక మరుక్షణంలోనే సజ్జో గర్భంలాగా అప్పుడే కుమారుణ్ణి నువ్వు ప్రసమీక్ష్యసే చూడబోతున్నావు నీ కుమారుణ్ణి అంతేకాకుండా నీకు ఆశీర్వదిస్తున్నాను అభయం ఇస్తున్నాను మయాత్వం చాప్యనుజ్ఞాత పునః కన్యా భవిష్యసి పునః మళ్ళీ తిరిగి నువ్వు కన్యగానే ఉంటావు సందేహమే లేదు అట్లా అనుజ్ఞ ఇచ్చాడు భగవానుడు త్వం చాపి అనుజ్ఞాత నీ యొక్క కోరిక మేర నేను అట్లా ఆశీర్వదిస్తున్నాను నువ్వు మళ్ళీ తిరిగి కన్యగానే ఉంటావు నువ్వు ఇప్పుడు ఈ రోజే కుమారుణ్ణి చూడబోతున్నావు అని చెప్పి అటు పక్కన భగవంతుడు రావటం అయిపోయింది ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఒక్క కర్ణుడు ఒక్కడు ఈ విధంగా అనుకున్న మరుక్షణంలో జన్మించడం జరిగింది కానీ మిగతా 5 పుత్రులు మాత్రం వారు సంవత్సర కాలం పాటు కుంతీదేవి గర్భాన ధరించి వారి యొక్క శక్తి ప్రభావంతో వాళ్ళ యొక్క శక్తియుక్తులతో అలా పెరిగి పెద్దవారయ్యారు కర్ణుడు మాత్రం సద్యోగం అప్పటికప్పుడు పుట్టినటువంటి వాడు అని మనకి తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే కుంతి గర్భాన్ని ధరించి సంవత్సరం కాలం పాటు పెంచినట్టుగా ఎక్కడ చెప్పాల కర్ణుని ఇలా పెంచినట్టుగా ఎక్కడ చెప్పాల కానీ వాళ్ళని మాత్రం ఆ ఇంద్రుణ్ణి అలా సంవత్సరం పాటు ఇలా అలాగే ధర్మరాజు ఇలా పుట్టాడు ఇలా పెరిగాడని మాత్రం ఏ ముహూర్తాన్ని ఎలా పుట్టారో మొత్తం అన్ని వివరాలు చెప్పారు అక్కడ ఇక్కడ మాత్రం అలా చెప్పాలి కాబట్టి దాన్ని గ్రహించుకోవాలి వాళ్ళ యొక్క శక్తిని బట్టి వైశంపాయన ఉవాచ ఏవముక్తా తతః కుంతి సంప్రహృష్టస్తనూరుహ సంగతాభూత్తదా శుభ్రూరాదిత్యేన మహాత్మన దాంతో కుంతీదేవి ఆయన యొక్క అనుగ్రహంతో సంప్రహృష్టతనూరుహ హృష్ట అంటే ఆనందం సంతోషం మిక్కిరి ఆనందించి మహానుభావులైనటువంటి యొక్క సూర్య భగవానుతో సంగతాభూత్ సాంగత్యం సంగమించడం జరిగింది సంగతాభూత్ తదా శుభ్రూరాదిత్యేన మహాత్మన మహానుభావులైనటువంటి దివ్య రూపధారి అయినటువంటి ఆ సూర్య భగవానుతో సంగమించడం జరిగింది కుంతికి అంత అదృష్టం కలిగింది సూర్య భగవాను యొక్క సాంగత్యం ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు
ప్రకాశకర్త తపనః కన్యా గర్భం దదౌ పునః. ప్రకాశకర్మ. ప్రకాశకర్మ అంటే ప్రకాశాలని కిరణాలని ఇచ్చేటువంటి వాడు, ప్రకాశాన్ని కలిగించేటువంటి తపనః సూర్య భగవానుడు. తపనుడు అంటే తపనను కలిగించేటువంటి వాడు సూర్య భగవానుడు, తాపాన్ని కలిగించేవాడు. ప్రకాశకర్మ తపనః కన్యా గర్భం దదౌ పునః. కన్యా గర్భం, ఆ కన్యకి గర్భాన్ని దదౌ దానం చేశాడు. తత్ర వీరః సమభవత్ సర్వశస్త్రభృతాం వరః. సర్వశస్త్రభృతాం, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలని ధరించి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళలో వరః శ్రేష్ఠుడైనటువంటి ఒక వీరకుమారుడు ఉద్భవించాడు. తత్ర వీరః సమభవత్ సర్వశస్త్రభృతాం వరః. సమస్తమైనటువంటి అన్ని విద్యలు తెలిసిన వీరులలో శ్రేష్ఠుడైనటువంటి వీరుడు సమభవత్ జన్మించడం జరిగింది. ఎవరయ్యా అంటే కర్ణుడు. ఆముక్త కవచః శ్రీమాన్ దేవగర్భశ్రియాన్వితః సహజం కవచం బిభ్రత్ కుండలో ద్యోతితాననః. ఇక ఆ కర్ణుడు ఎలా పుట్టాడు, ఏ విధమైనటువంటి విశేషాలు, ఆ కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఈ కర్ణుడి దానం ఎలా చేశాడు, ఆ కవచ కుండలాన్ని కూడా ఇంద్రుడికి ఎలా దానం చేశాడు, సూర్యుడు మరి ముందు చెప్పలేదా, చెప్పినా ఏం చేశాడు, చెప్పినా కూడా తండ్రి మాట పాటించలేదా, ఈ వివరాలన్నీ కూడా తర్వాత రాబోయేటువంటి శ్లోకాలలో వివరించడం జరిగింది. 53 శ్లోకాల వరకు ఉన్నాయి కాబట్టి రేపటి అధ్యాయంలో మనం వీటిని పూర్తి చేసుకున్నాం. 53 శ్లోకాల వరకు ఉన్నాం. నేడు మనం 30 శ్లోకాల వరకు చెప్తున్నాం. రాబోయే 23 శ్లోకాలలో కర్ణుడి యొక్క గొప్పతనము, అతని యొక్క దాన విశేషత, బ్రాహ్మణులకి ఎలా దానం చేసేవాడు, సూర్య భగవాను ఎలా ఆరాధించాడు అనేటువంటి విషయం చెప్తారు అత్యద్భుతంగా. అవన్నీ మనం రేపటి ప్రవచనంలో చూస్తున్నాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.